రచయిత బొగుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతికి గురయ్యారు. అయితే తన కార్ ఒక్కసారిగా కూడా నీళ్ళల్లో పడిపోయినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అనంతరం కూడా శ్రీనివాస్ తల మీద గాయాలు ఉండటం అనుమానాలకు ఇంకా పెద్ద అనుమానాలు వచ్చేటట్టుగా కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. పాలేరు రిజర్వాయర్లోకి కారు ఒక్కసారిగా దూసుకెళ్ళింది. కార్ రిజర్వాయర్లోకి ఎందుకు దూసుకెళ్ళింది, దీనికి కారణాలు ఏంటి? అతివేగమే కారణమా, లేకపోతే డ్రైవర్ తాగున్నాడా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ రిజర్వాయర్ నుండి కారును బయటకు తీసిన అనంతరం కూడా శ్రీనివాస్ మృతదేహాన్ని బయటకు తీశారు. శ్రీనివాస్ మృతదేహం చూస్తే ఒకసారి తల మీద గాయమైనట్టుగా తెలుస్తోంది. తల మీద గాయాలు ఉండటం, ఒంటి మీద గాయాలు ఉండడంతో ఇటు శ్రీనివాస్ ని ఎవరన్నా ముందరగానే హత్య చేసేసి అనంతరం కూడా కారులో కూర్చోపెట్టి రిజర్వాయర్ లో కార్ పడిపోయినట్టుగా ఒక ప్రమాదం లాగా చిత్రీకరించే పని చేశారా, లేకపోతే నిజంగానే ఇది ఒక యాక్సిడెంట్ అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే డ్రైవర్ మాత్రం ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కనీసము ఈ కార్ యాక్సిడెంట్ ను రిపోర్ట్ కూడా చేయనట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ ఎందుకు పరారీలో ఉన్నాడు, అసలు డ్రైవర్ బయటికి ఎలా రాగలిగాడు అనేది ఇటు డౌట్స్ ను ఇంకా కూడా పెంచే విషయం. ఎందుకంటే డ్రైవర్ ముందు సీట్లో ఉన్నాడు, వెనక సీట్లో ఇటు రచయిత బొగుల శ్రీనివాస్ ఉన్నారు. వెనక సీట్లో ఉన్న బొగుల శ్రీనివాస్ లోపలే చిక్కుకుపోయి ఉంటే డ్రైవర్ మాత్రము బయటకు వచ్చేసి తన ప్రాణాలను కాపాడుకుని అనంతరం కూడా అక్కడ నుండి పరారైపోయాడు. అయితే దీనికి కారణాలు ఏంటి అనే కోణంలో ప్రెసెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారుకు సంబంధించిన శాంపుల్స్ సైతం పోలీసులు తీశారు. ఒక క్రేన్ తో కారును బయటకు తీస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కూడా రిజర్వాయర్ లోకి దూసుకెళ్ళింది కార్. అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉండడం ఈ ప్రమాదానికి కారణమా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో కానివ్వండి, మద్యం మత్తులో కానివ్వండి ఉన్నాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేక ఇది హత్యనా అనే కోణంలో ప్రెసెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. మొత్తంగా కూడా అక్కడ చూసుకుంటే డ్రైవర్ పరాలీలో ఉన్నాడు. కనీసం డ్రైవర్ అట్లీస్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ అన్నా చేశాడా, అసలు డ్రైవర్ ఎక్కడున్నాడు అనేది ఏమైనా తెలిసిందా, ఇది హత్యనా లేకపోతే ఒక ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది అన్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో ఒక అనుమానాస్పదంగా నిన్న తెల్లవారుజామున కారు యాక్సిడెంట్ గురైంది. ఫలితంగా చూసుకుంటే అక్కడ ఒక వ్యక్తి, అంటే కారులో వెనక సీట్ లో కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు అంటూ డ్రైవర్ పరారయ్యారనే విషయం కూడా సాయంత్రం వరకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పూర్తి వివరాలకు వెళ్తే ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతిపై కాస్త అది సాయంత్రం వరకు మాత్రం ఇది ఒక క్లారిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో మృతదేహం ఎవరిది, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళది, ఆయన ఎవరు అనేది కూడా సాయంత్రం వరకు పోలీసులు కూసుమంచి పోలీసులు దాన్ని గుర్తించిన నేపథ్యం అవుతుంది. మొత్తంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ లో కారు అంటే తెల్లవారుజాము దూసుకెళ్లిన తరంలో అసలు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారా, ముగ్గురు వ్యక్తులు ఉన్నారా, లేదా అతను శ్రీనివాస్ ఎవరైనా ఇక్కడ వేరే ప్రదేశంలో హత్య చేసి కావాలనే కారుతో పాటు శ్రీనివాస్ ని కూడా ఆ రిజర్వాయర్ అంటే దాంట్లోకి కారుని నెట్టేశారా అనేది కూడా అర్థం కాని ప్రశ్న. అంటే వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. మరోవైపున వాస్తవంగా సర్వీస్ రోడ్ అది, ఒకప్పుడు అది మెయిన్ రోడ్డు హైదరాబాద్ ఖమ్మం నుంచి సూర్యాపేట హైదరాబాద్ రోడ్డు అది, కానీ ఇప్పుడు అది సర్వీస్ రోడ్ అయింది. బైపాస్ రోడ్డు కొత్తగా దానికి సుమారు ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాంటి పొజిషన్ లో అసలు ఈ రోడ్డుకి ఎందుకు వచ్చారు అని ఎన్నో అనుమానం తావిస్తుంది. ఈయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేటం చేసే సమయంలో ఆయనకి రాజకీయంలోకి రావద్దు అంటూ ఆయన వ్యతిరేకంగా ఒక పుస్తకం రాసిన రచయిత. అలాంటి వ్యక్తి అసలు కారుని నడిపిన వ్యక్తి ఎవరు, అసలు గల కారణం, ఈ మృతికి మిస్టరీ గల కారణాలు ఏంటనే దానిపై పోలీసు బృందాలుగా ఏర్పడి దీన్ని మొత్తంగా ఆరాధిస్తున్న నేపథ్యం అవుతుంది. కొన్ని సిగ్నల్స్ కూడా, అంటే ఆ సమయంలో సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారితంగా కూడా గుర్తించేందుకు పనిలో నిమగ్నమైనారు పోలీసులు. మొత్తానికైతే ఈ యొక్క మిస్టరీ సాయంత్రం వరకు వీడియో అవకాశం ఎందుగా కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపున అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో, మరోవైపున మిగతా అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఇంకా మిగతా ప్రాంతం అంటే ఏదైతే పాలేరు అంటే మెయిన్ బైపాస్ రోడ్డు వెహికల్ దిగి సర్వీస్ రోడ్ లోకి వచ్చిందో ఆ సమీపంలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ వాటిని కూడా పూర్తిగా వాటిని పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే పాలేరు ఊరు బయట నెక్స్ట్ మిడిల్ లోను మరలా హైవే దగ్గర ఆ టోల్ ప్లాజా దగ్గర కూడా ఈ కారు ఎన్ని గంటలు పాస్ అయింది, టోల్ ప్లాజా నుంచి ఎన్ని గంటలకు మిగతా ఆ పాలేరు గ్రామంలోకి ఎంటర్ అయింది, తర్వాత అది ఎట్లా ఈ రిజర్వాయర్కి వచ్చిందనే దానికి సంబంధించి అవన్నీ కూడా చూస్తున్నారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పైనే పోలీసులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఫలితంగా అది ఈవినింగ్ వరకు మిస్టరీ వీడియో అవకాశం మెండుగా ఉంది. కానీ ఇది మొత్తం పూర్తిగా హత్య అనంటూ కూడా పోలీసులు కూడా కొద్దిగా అనుమానం వ్యక్తం చేస్తారు. 100% అనుమానం వ్యక్తం చేస్తున్నా కానీ ఇంకా నిర్ధారణ కాలేని పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి ఇటు
బొగ్గుల శ్రీనివాస్ మృతి పట్ల పలు అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కావాలనే ఎవరన్నా హత్య చేసేసి ప్లాన్ గా స్కెచ్ చేసి అనంతరం కూడా ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఒకసారి ఇన్ డీటెయిల్ గా మనం చూస్తే ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి చెందారు. పాలేరు రిజర్వాయర్లోకి ఒక్కసారిగా కారు దూసుకు వెళ్ళింది. శనివారం ఉదయం కాసుమంచి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెనక సీట్లో కూర్చొనున్న శ్రీనివాస్ కారులోనే చిక్కుకుపోయి ఉండటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ముందు సీట్లో ఉన్న డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాణాలను కాపాడుకున్నాడు, కానీ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ నుదురు ఇక ముఖంపై గాయాలు కూడా ఉండటంతో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. శ్రీనివాస్ ఎక్కడైనా చంపేసి అనంతరం కూడా ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేక ప్రమాద సమయంలో ఏమన్నా దెబ్బలు తగిలాయా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. కారులో నుంచి అసలు పరారైన ఆ డ్రైవర్ ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం రాశారు శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో పేరిట ఆయన పుస్తకం రాశారు. దీనికి సంబంధించిన కాంట్రవర్సీ సైతం శ్రీనివాస్ పై ఉంది. పవన్ అభిమానుల ముప్పుతో అప్పట్లో శ్రీనివాస్ కు రక్షణను సైతం కల్పించింది గవర్నమెంట్. శ్రీనివాస్ సొంతూరు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు. ప్రమాదానికి గురైన కార్ శ్రీనివాస్ ఫ్రెండ్ వేణుమాధవరెడ్డిదిగా మనకి అర్థమవుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలాపాడుకు చెందిన వేణుమాధవరెడ్డిగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మరి దీనికి ఆ కార్ ఓనర్కి ఏమైనా సంబంధం ఉందా, కార్ డ్రైవర్ ఎందుకు పరారైపోయాడు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు అనే కోణంలో సైతం దర్యాప్తు కొనసాగుతోంది. కార్ డ్రైవర్కు కార్ ఓనర్కు ఏమైనా లింక్ ఉందా ఈ ప్రమాదంతో? అండ్ ఇటు బొగ్గుల శ్రీనివాస్ నుదుటిపై ముఖంపై కూడా ఇటు గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ గాయాలు గల కారణాలు ఏంటి? ప్రమాదంలో జరిగిన గాయాలా, అంటే కార్ కింద పడిపోతున్నప్పుడు ఏమైనా తగిలాయా, లేకపోతే ముందరగానే హత్య చేసేసి అనంతరం కారులో కూర్చోబెట్టి ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.